సాధారణంగా మనం దేవుణ్ణి ఏమని కోరుకుంటాం? ఇది కావాలి, అది కావాలి అని కోరుకుంటాం. కానీ ఒక చిన్న బాలుడు మాత్రం కేవలం ఒక గిన్నె పాలు కావాలి అని శివుణ్ణి కోరాడు. అందుకు ఆ బోలాశంకరుడు ఏమిచ్చాడో తెలుసా? ఏకంగా క్షీరసాగరాన్నే అతని పాదాల దగ్గరకు తెచ్చాడు. ఆ బాలుడెవరు? శివపురాణంలో దాగి ఉన్న ఆ అద్భుత కథ తెలుసుకుందామా? వ్యాఘ్రపాద మహర్షి కుమారుడు ఉపమన్యుడు. పేదరికం కారణంగా ఆ బాలుడు పాలకు బదులు బియ్యం పిండి కలిపిన నీటిని తాగి పెరిగాడు. ఒకనాడు నిజమైన పాల రుచి చూసిన ఉపమన్యుడు అమాయకత్వంతో, అమ్మా, నాకు రోజూ ఇవే పాలు కావాలి అని అడిగాడు. కొడుకు కోరిక తీర్చలేని ఆ తల్లి మనసు ద్రవిస్తుంది. నాయనా, ఈ లోకంలో ఏదైనా లభించాలంటే అది ఆ ముక్కంటి దయవల్లే సాధ్యం. ఆయన్నే ప్రార్థించు అని మార్గం చూపిస్తుంది. తల్లి మాటను వేదవాక్కుగా భావించిన ఉపమన్యుడు హిమాలయాలకు వెళ్లి ఘోర తపస్సు మొదలుపెట్టాడు. ఆ చిన్నారి భక్తిని పరీక్షించడానికి శివుడు ఇంద్రుడి రూపంలో వచ్చి, శివుడు శ్మశానవాసి, ఆయన నీకేమిస్తాడు? నా దగ్గరకు రా, సంపదలిస్తాను అని ఆశ చూపించాడు. కాని ఉపమన్యుడు ఆగ్రహించి, శివనింద వినడం కంటే ప్రాణత్యాగం మిన్నా అని సిద్ధపడతాడు. బాలుడి నిశ్చల భక్తికి పరవశించిన శంకరుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమవుతాడు. శివుడు ఆ బాలుణ్ణి అక్కున చేర్చుకొని, నాయనా, నీకు పాలు కావాలి కదా, ఈ క్షణం నుండి ఈ క్షీరసాగరం నీ ఆశ్రమం వద్దే ఉంటుంది అని వరమిచ్చాడు. అంతేకాదు, ఆ పాల సముద్రం నుండి ఉద్భవించిన చంద్రుడి చల్లని వెలుగులు ఎప్పుడూ నీపై ఉంటాయని దీవించాడు. అలా ఒక సామాన్య బాలుడు తన భక్తితో శివగణాలకు నాయకుడిగా, చిరంజీవిగా మారిపోయాడు. భగవంతుని నమ్మడమంటే ఏదో ఆశించి చేసే వ్యాపారం కాదు. అది ఉపమన్యుడిలా నిస్వార్థంగా, అచంచలంగా ఉండాలి. మనం అడిగేది చిన్నదైనా మన భక్తి గొప్పదైతే ఆ దైవమిచ్చేది అనంతం అని ఈ కథ నిరూపిస్తుంది. ఈ అరుదైన భక్తి కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో మీరు భాగమవ్వండి. మర్చిపోవద్దు.